హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 196. ఈ క్రింది వాటిలో తూర్పు తీరంలో భాగం ఏది? అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏ విధంగా అడగడం అయిందంటే తూర్పు తీరంలో భాగం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కోరమండల్ తీరము, ఆప్షన్ బి కొంకన్ తీరము, ఆప్షన్ సి మలబార్ తీరము, ఆప్షన్ డి పైవేవి కావు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కోరమండల్ తీరము. పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి యొక్క మరొక పేరు ఏమిటి? పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి యొక్క మరొక పేరు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సహ్యాద్రి. అంటే పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి యొక్క మరొక పేరు ఏంటి అని అంటే సహ్యాద్రి. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అతి పొడవైన బీచ్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, చెన్నై. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన భారతదేశంలో, మన ఇండియాలోనే అతి పొడవైన బీచ్ ఎక్కడ ఉంది అని అంటే చెన్నైలో కలదు. ఈ క్రింది వాటిలో హిమాలయాల పాదాల మండలానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శివాలిక్. అయితే హిమాలయాల పాదాల మండలానికి శివాలిక్ అని చెప్పేసి పేరు పెట్టడము జరిగింది. ఈ క్రింది వాటిలో దండకారణ్య భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తూర్పు. భారతదేశంలో కనుక చూసినట్లయితే తూర్పు ప్రాంతంలో దండకారణ్య కలదు. ఈ క్రింది వాటిలో ఎవరెస్ట్ పర్వతం ఈ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నేపాల్ హిమాలయాలు. అయితే ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం అనేది నేపాల్ హిమాలయాలలో కలదు. ఈ క్రింది వాటిలో రామస్ శిఖరము ఇక్కడ ఉంది. రామస్ శిఖరము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరేబియా సముద్రము. అంటే ఇక్కడ రామస్ శిఖరము అనేది అరేబియా సముద్రంలో కలదు. ఈ క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అనైముడి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే అనైముడి అని చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో నాతులా పాస్ ఏ పరిధిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హిమాలయాలు. నాతులా పాస్ అనేది హిమాలయాల పరిధిలో కలదు. దిగువ ఇవ్వబడిన కోడుల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి. జాబితా 1లో హిల్ రిసార్ట్స్, జాబితా 2లో రాష్ట్రాలు. జాబితా 1లో హిల్ రిసార్ట్స్, జాబితా 2లో రాష్ట్రము. నెక్స్ట్ ఇక్కడ హిల్ రిసార్ట్స్ కనుక చూసినట్లయితే డల్హౌసీ, డార్జిలింగ్, ముస్సోరీ, పహల్గాం. రాష్ట్రాలు జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హిల్ రిసార్ట్స్. అంటే ఇక్కడ హిల్ రిసార్ట్స్ అనేవి డల్హౌసీ, ఇక్కడ డల్హౌసీ హిల్ రిసార్ట్స్ అనేది ఎక్కడ కలదు అని అంటే హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ డార్జిలింగ్, డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్. ముస్సోరీ ఉత్తరాఖండ్. నెక్స్ట్ పహల్గాం, పహల్గాం అన్నది జమ్మూ కాశ్మీర్. పహల్గాం కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో కలదు. ముస్సోరీ ఉత్తరాఖండ్, డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్, డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక కాలాల ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 4, 3, 2. అంటే ఇక్కడ ఆరావళి, తూర్పుఘాట్, దక్కన్ పీఠభూమి, నెక్స్ట్ హిమాలయాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా భౌగోళిక కాలాల ప్రకారం కనుక చూసినట్లయితే ఆరావళి, తూర్పుఘాట్, దక్కస్ పీఠభూమి మరియు హిమాలయాలు. నెక్స్ట్, కింద పర్వత శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణం వరకు అమర్చండి మరియు కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2, 4, 3, 1. అంటే ఇక్కడ లడాక్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో ఏది పీఠభూమి యొక్క సరైన భౌగోళిక వ్యాప్తిని చూపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. అంటే ఈ పీఠభూమి యొక్క సరైన భౌగోళిక వ్యాప్తిని చూపించేది ఏంటి అని అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ మరియు ఛత్తీస్గఢ్లోని ప్రక్కన ఉన్న భాగాలు ఏదండి? చోటా నాగ్పూర్ పీఠభూమి.
నెక్స్ట్ దక్కస్ పీఠభూమి ఉత్తరాన వింధ్య పర్వతాలు తూర్పు మరియు పశ్చిమ కనుమల చుట్టూ ఉన్నాయి. నెక్స్ట్ మాల్వా పీఠభూమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ ఇవ్వబడిన కోడ్లను సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ జాబితా 1లో పాస్, జాబితా 2లో రాష్ట్రాలు. షిప్కిలా, నేతిపాస్, నాతులా, బోమ్డిలా. ఇవి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 2341. 2341 అనేది ఇక్కడ షిప్కిలా అనేది హిమాచల్ ప్రదేశ్, నీతిపాస్ ఉత్తరాఖండ్, నాతులా సిక్కిం, బోమ్డిలా అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నాతులా పాస్ గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2 మరియు 3. అంటే ఇది సిక్కింను టిబెట్తో కలుపుతుంది. ఇది పురాతన సిల్క్ రూట్ యొక్క ప్రధాన ధమని. ఇది 2006 సంవత్సరంలో తిరిగి తెరవబడింది. ఏదండి, నాతులా పాస్. నాతులా పాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది సిక్కింను టిబెట్తో కలుపుతుంది. పురాతన సిల్క్ రూట్ యొక్క ప్రధాన ధమని. నెక్స్ట్ ఇది 2006 సంవత్సరంలో తిరిగి తెరవబడింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.